ఆదిత్య 369 మూవీని ఈరోజు రిలీజ్ చేశారు. ఈ సినిమా 1991లో అయితే సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో అయితే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అయితే ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని హీరోయిన్గా అయితే ఈ సినిమా తెరకెక్కింది. సో ఈరోజు రిలీజ్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ మధ్య అయితే టైం మిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ టైం మిషన్ ప్రధాన కథాంశంగా అయితే ఈ సినిమా రూపొందించారు. సో ప్రస్తుతం మనం టైం మిషన్లోకి అయితే వెళ్తున్నాం. ఇది టైం మిషన్ అన్నమాట. సో టైం మిషన్లో చాలా మనం సినిమాలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతేనే టైం మిషన్. ఇవి బటన్స్ అన్నమాట. చూడండి, బటన్స్ కూడా ఆన్ చేశాను, ఆఫ్ చేశాను. సో ఇక్కడ టైం మిషన్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా అట్లానే ఉంటుంది. ఇక చూశారు కదా, ఆన్ ఆఫ్. సో బటన్స్ అన్నమాట. ఇక్కడ బటన్స్ ఆన్ ఆఫ్ చేశాను, బటన్స్ ఆన్ ఆఫ్ చేశాను, బటన్ ఆన్ ఆఫ్ చేశాను, బటన్ ఆన్ ఆఫ్ చేశాను. సో ఇక్కడ కూడా ఉంటుంది. ఇవి స్విచ్లు అన్నమాట, స్విచెస్. సో ఇవి ప్రెస్ బటన్స్. సో చాలా ఇప్పుడు మనం నిజంగానే టైం మిషన్లో ఉన్నామని ఒక ఫీలింగ్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆన్ అయితే చేసాము. సో ఇక్కడ సేమ్ మనకు ఆదిత్య 369 సినిమాలో ఎలాగైతే వాళ్ళు ఆపరేట్ చేస్తారో మనం కూడా ఆ విధంగానైతే ఆపరేట్ చేస్తున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇందులో. సో ఇదన్నమాట. సో ఇది ఆదిత్య 369 సంబంధించి కూడా ఇది వాల్యూమ్ సెట్టింగ్ కావచ్చు, అలాగే ఫీజులు కావచ్చు. సో ఇది ఉంటుంది 369 ఆదిత్య 369 సంబంధించి కూడా మిషన్ అన్నమాట. ఇది టైం మిషన్. సో ఇక్కడ ఒక సీట్ అయితే మనకు ఇక్కడ కూర్చోడానికి లేదు, కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చిన్నపిల్లలకు తీసుకొచ్చి చూపించవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఇది హైదరాబాద్ హైమాక్స్లో అయితే దీన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఉన్న ఎవరైనా కూడా వచ్చి టైం మిషన్ ఏంటో కూడా మీరు పిల్లలకు చూపించవచ్చు. సో ఇది 369 ఆదిత్య 369 సంబంధించి టైం మిషన్ అనమాట. ఇది మీరు కూడా హైదరాబాద్లో ఎక్కడున్నా కూడా ప్రసాద్ ఐమాక్స్లో అయితే ఈ టైం మిషన్ అయితే ఏర్పాటు చేశారు. ఇది డమ్మీ టైం మిషన్, నిజమైంది కాదు, కానీ పిల్లలకు చూపిస్తే ఇంత నాలెడ్జ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది.